హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. ఎస్, సో రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి కలగలిసి మన ముందుకైతే రాబోతున్నారు. టైటిల్ విన్న వెంటనే లవ్ స్టోరీ అనుకున్నాను, కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఏదో సస్పెన్స్ దాగుంది. ఎవరిని చంపుతారు, ఎవరు చచ్చిపోయారు ఏంటి అనేది క్లారిటీ అయితే లేకుండా పోయింది. సో టీం మొత్తం మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే, ఎలా ఉన్నారు? సో స్టార్టింగ్ అంటే లైక్ ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి, ఎన్నో విలేజ్ బ్యాక్ స్టోరీస్ కూడా వచ్చాయి. సో ఏంటి కొత్తదనం ఏముంది ఈ కథలో జనాలు థియేటర్స్కి వచ్చి చూడడానికి? వాట్ న్యూ థింగ్? కొత్తదనం ఏంటనేది మీరు చూసే తెలుస్తుందండి ఆన్ స్క్రీన్ మీద. అంటే రెగ్యులర్గా ఇప్పుడు రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అంటే ఇది ఏదో లవ్ స్టోరీ అని అనుకుంటారు, బట్ నాట్ ఓన్లీ లవ్ స్టోరీ అండి, లవ్ అండ్ క్రైమ్. లవ్ అండ్ క్రైమ్. లవ్ అండ్ క్రైమ్. లవ్ లోకి క్రైమ్ ఎలా తీసుకొచ్చారండి బాబు? అదే మీరు చూస్తే అర్థమవుతుంది. ఏంటి అంటే లైక్ ఏదైనా రియల్ ఇన్సిడెంటా, ఏదైనా లేకపోతే మీ నిజ జీవితంలో ఏమైనా ఇలాంటివి జరిగాయా? నిజ జీవితంలో జరిగింది ఏం కాదండి, ఓకేనా, ఇట్స్ లైక్ స్టోరీ అండి, అంతే, క్రియేషన్ మొత్తం ఫిక్షనలే, ఎక్కడ నిజం ఏం లేదు. చెప్పాలంటే నేను అదే ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పాను, అదే నేను జర్నీలో ఒక స్టోరీ విన్నాను, కొంతమంది మాట్లాడుకుంటే ఎక్కడో జరిగింది నార్త్ ఇండియాలో. సో అది చిన్న లైన్, దాన్ని మాకు అంటే ఈస్ట్ గోదావరి బ్యాక్డ్రాప్లో జరిగితే ఎలా ఉంటుంది అనే ఐడియాతోటి ఇలాగా డెవలప్ చేశాను. జర్నీలో విన్న కథని మన ముందుకు తీసుకొచ్చారు ఈయన ఒక లైన్తో. ఇన్స్పిరేషన్ అండి, అంతే. అలా. సో హాయ్ సార్. నేను ఇందాక ఒక 2-3 ఇంటర్వ్యూల దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను, చాలా సైలెంట్గా ఒక మాట అంటే లైక్ ఒక పెద్ద క్వశ్చన్ అడిగామనుకోండి, అవునండి ఒక మాటతో అవగొట్టేస్తున్నారు సార్. చాలా సింపుల్గా ఉంటుంది. మాకు కాంప్లిసిటీ కావాలి సార్, కొంచెం కాంప్లికేటెడ్ ఆన్సర్. అంటే అతని సింప్లిసిటీ ఎలా ఉంటుంది అంటే బెంజ్ కార్లో వెళ్ళి చింతపండు కొనుక్కు తెచ్చుకునే సింప్లిసిటీ. బెంజ్ కార్లో వెళ్ళి చింతపండు కొనుక్కొస్తారా? చింతపండు సార్ ప్లీజ్ మీ దగ్గర ఒక ఆడియో ఉంటే ఇవ్వండి సార్, నేను వెళ్ళి ఆవకాయ కొనుక్కొని వస్తాను. ఎస్, ఆడిలో ఆవకాయ, బెంజ్లో చింతపండు. ఇంకా ఓకే, సో చెప్పండి. అంటే లైక్ మూవీలో క్యారెక్టరైజేషన్ చూస్తేనేమోంచి ఏదో ఒక డైలాగ్ ఉంది, నాకు తిక్కొస్తే నువ్వు తట్టుకోలేవు సంథింగ్ ఏదో ఉంది. అక్కడ చెప్పిన ఆ డైలాగ్కి ఇక్కడ ఉన్న పర్సన్కి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి. సేమ్ అది కావాలి, ఇది వద్దు మాకు. రావాలండి, మెగాస్టార్ వస్తారు, చిరంజీవి గారు. కమాన్. చూడు భయ్య, నాకు తిక్కలేసినట్టే అది కంట్రోల్ అవటం చాలా కష్టం. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఓ అంటే ఈయన మాట్లాడితే మనకి చాలా కష్టం, అందుకే తక్కువ మాట్లాడుతున్నారు. ఓకే, సో ఎవరి ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ మీకు? ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారిది ఏ సినిమా మీకు బాగా ఇష్టం? హిట్ సినిమాల నుంచి ఫ్లాప్ మూవీస్ వరకు ఆల్మోస్ట్ అన్నీ నాకు ఇన్స్పైర్ చేసినాయి. సరే, హిట్ ఫ్లాప్ గురించి ఎలాగో టాక్ వచ్చింది కాబట్టి మీకు బాగా నచ్చిన హిట్ సినిమా ఏంటి, బాగా నచ్చిన ఫ్లాప్ సినిమా ఏంటి? ఇది కదా చెప్పండి. గ్యాంగ్ లీడర్ ఆబ్వియస్లీ అందరికీ నచ్చే సినిమా గ్యాంగ్ లీడర్. ఓకే, అండ్ ఫ్లాప్ సినిమా అంటే చాలా మందికి నచ్చిన సినిమా అయ్యి ఉండొచ్చు, కానీ నాకు బాగా నచ్చిన సినిమా బిగ్ బాస్. బిగ్ బాస్ సూపర్. సో ఈ మూవీ అంటే లైక్ ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? మీ రియల్ లైఫ్లో క్యారెక్టరైజేషన్కి మూవీలో క్యారెక్టరైజేషన్కి ఏంటి డిఫరెన్స్? ఎస్, ఇది ఎందుకంటే ఇది మా సైడ్ షూట్ చేశారు. యాక్చువల్గా మా నేటివిటీకి బాగా దగ్గరున్న సినిమా ఇది. లైక్ అమలాపురం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏదైనా సరే. సో క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ నా రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్కి దగ్గరలోనే ఉంటుంది. సో అందుకే నాకు కూడా కొంచెం ఈజీ అయింది యాక్ట్ చేయడానికి. మీరు ఈస్ట్ గోదావరి సైడ్? Yes. యాస్ ఎక్కడ తెలియట్లేదే, చాలా పాష్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓ దట్స్ వై అట్లా మాటలు రోజు. అలాగేం లేదండి బాబు, మామూలుగా మాట్లాడుతున్నాను. అవునా, మరి అది అది మాట్లాడచ్చు కదండి, ఎందుకు మనకి అవన్నీ? హైదరాబాద్ వచ్చేసి మారిపోయింది, అంత మంచి లేదు. ఏంటో నేను హైదరాబాద్ వచ్చి అన్నాడు ఆయన, కానీ పోట్లా. మనం మొత్తం అయిపోయిందని చెప్పి మొత్తం 2 కిలోమీటర్లు తిరిగాడు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి చెప్పిన ఆన్సర్ కి అమలాపురమే కదా, కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మన ఇంటర్వ్యూ థంబ్నైల్ ఏంటో తెలుసా? మొదట పోయిందని 2 గంటలు తిరిగిన హీరో. ఓకే, కంట్రోల్ మళ్ళీ మీ కోపం వస్తే మేము తట్టుకోలేము. సో బాబీ గారు వెండితెరలో బాగా ఎంటర్టైన్ చేశారు, బాగానే ఉంది. ఇందులో ఏంటి క్రైమ్ ఏమైనా చేస్తారా? కొంపదీసి మీరేమైనా సినిమా చూడాలండి, నేను చెప్పేది ట్విస్ట్ రివ్యూలు అయిపోతే అలా అంతే కదా. సరే, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టర్ ఇందులో హీరో ఫ్రెండ్ అండి. ఇంతకు ముందు నేను చేసే సినిమాలన్నీ చిన్న క్యారెక్టర్లు కాదు, ఇందులో లీడ్ చేసుకుంటూ వెళ్ళాను హీరోకి సపోర్ట్గా. హీరో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కొంచెం సేవ్ చేయడానికి ప్రయత్నించే వల్ల కొంచెం వెళ్ళింది. హీరోయిన్ ని మీరు సేవ్ చేస్తారా? హీరోకి సపోర్ట్గా, హీరోకి సపోర్ట్గా. ఓకే, సపోర్ట్గా హీరోతో త్రూ అవుట్ జర్నీ చేస్తూ కథని మలుపు తిప్పే క్యారెక్టర్ అనమాట.
ఈయనది. అయింది. ఓకే. కథను తెలియజెప్పే క్యారెక్టర్ అనమాట. ఓకే. సో చాలా సీన్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ట్రైలర్ కూడా చూసాం కాబట్టి మీరు బాగా కష్టపడ్డ సీన్ ఏంటి? ముగ్గురికి ఈ క్వశ్చన్. లైక్ టఫ్ అనిపించడం కానీ, అంటే డ్యూరింగ్ షూటింగ్ పీరియడ్లో కావచ్చు, మీరు చేస్తున్నప్పుడు కావచ్చు, బాగా టఫ్ అనిపించిన సీన్ ఆర్ ఎల్స్ ఈ సినిమాలో ఈ సీన్ మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని అనుకునే నాకు సీన్ ఏదైనా? తెలిసి ఒక అది మంట వేస్తారు, దాన్ని ఏమంటారు, ఫైర్ క్యాంప్. ఫైర్ క్యాంప్ సీను. అది సగం చేసి నాకు వేరే హైదరాబాద్ రావడానికి టైం అయిపోతుంటే మళ్ళీ అది మధ్యలో ఆపేసి వేరే చోట వేస్తుంటే ఆ ఊళ్ళో వాళ్ళు వద్దన్నారు, అక్కడ మా ఊళ్ళో షూటింగ్ చేయొద్దన్నారు. షూటింగ్ చేయొద్దంటే మళ్ళీ వేరే చోట బీచ్ ఒకటికి వెళ్ళిపోయి షూట్ చేసుకున్నాం నైట్ 2 గంటలకి. నైట్ ఒక్క సీన్ చిన్న సీన్ అయినా ఎక్కువ టైం పెట్టేసింది. అది కొంచెం ఎక్కువ కష్టపడడం, జనరేటర్ అక్కడ రాకపోవడం, చాలా ఇబ్బంది పడ్డాం. అయితే ఆ సీన్ బాగా వచ్చింది. ఫైర్ న్యాచురల్ లైట్లు ఏం వాడలేదు, ఒక ఫైర్ క్యాంప్ లైటింగ్లోనే చేసాం అన్నమాట షూట్. ఓకే. మీరు చెప్పండి, మీకు బాగా టఫ్ అనిపించింది? బాగా టఫ్ అంటే ఒక 2 క్యారెక్టర్ల మధ్య ఒక సీన్ ఉంది. ఆ క్యారెక్టర్లు చెప్పకూడదు బేసిక్గా, అందుకని క్యారెక్టర్స్ అన్న. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు మేము రివర్ మధ్యలో డెల్టాలా ఉంటుంది కదా, ఇసుక తిన్నెలు అంటారు కదా, రివర్ ఇలా డివైడ్ అవుతుంది, ఆ మధ్యలో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో మా పడవ స్టక్ అయిపోయింది వాటర్ లెవెల్ డౌన్ అయ్యేసరికి. ఓకే. సో టెక్నీషియన్స్ కూడా దిగి ఆ పడవను తోసుకుంటూ లోపలికి వెళ్ళి షూట్ చేయడం. మేమిద్దరం దిగలా, ఆఖరికి మేకప్ బాయ్స్, లైట్ బాయ్స్ అందరూ బాబీ గారు అసలు ఆ సీన్ లో లేడు. వీళ్ళు ఉన్నారు, ఆ లొకేషన్ లో ఉన్నారు, గట్టు మీద ఉన్నారు. గట్టి మీద మీరు లోపలికి వెళ్తున్నారు. మీరు ఎలా నేను ఉన్నాను కదా అని చేసుకుని రావాలి యాక్చువల్లీ. మీరు ఎలా నేను ఉన్నాను అదొకటి అయితే గుర్తుండిపోద్దండి. ఆ సీన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాకు గుర్తుంటుంది. ఇప్పటికీ మేము ఆ వీడియోస్ చూసుకుని వర్కింగ్ వీడియోస్ నవ్వుకుంటాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అటు వెళ్ళాలంటే అరే ముందు పని చేస్తున్నారు చూడండి. మీరు చెప్పండి మోస్ట్ మెమరబుల్. మోస్ట్ మెమొరబుల్ ఇప్పుడు సేమ్ డైరెక్టర్ గారు చెప్పినట్టే అదే సిచ్యువేషన్ అండ్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ ఆ లొకేషన్ చూస్తేనే భయం వస్తుంది యాక్చువల్లీ. ఫైటింగ్లు, జిమ్మికులు, కిమ్మికులు అన్ని చేసినట్టు ఉన్నారు. చేసామండి, ఏదో కష్టపడ్డాం. ఓకే. కష్టపడడం కాదులేండి, చాలా ఈజీతో చేశాడు, చాలా ఇన్వాల్వ్మెంట్ తో. సో ఇప్పుడు జనాలు సినిమాలు ఎలా చూస్తున్నారు అని అంటే, టు బి వెరీ ఫ్రాంక్, మనం ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఎలా అయితే ఒకళ్ళు చూసినప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎలాగో కౌంటర్స్ వేస్తుంటే, ఇప్పుడు ఎలాగో ఆయన కూడా ఇందాక కింద కూర్చొని ఎవరో మాట్లాడుతుంటే ఆయన ఇమిటేట్ చేస్తున్నారు. సో అంటే ఫస్ట్ మూవీ మీకు, ఈ మూవీకి లైక్ ఇన్ని ఎలివేషన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు యాజ్ అన్ ఆడియన్గా ఎప్పుడైనా ఆలోచించారా? ఫస్ట్ మూవీకే ఇంత ఫైట్స్ ఎందుకు, ఇన్ని ఎలివేషన్స్ ఎందుకు అని ఏమైనా ఆలోచించారా? ఖచ్చితంగా ఆలోచించామండి. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాం, బట్ అట్ ద సేమ్ టైం కథకి రిక్వైర్మెంట్ ఏది ఉందో చేయాలి కదా, సో అదే చేసాం. సో ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న ఆడియన్స్ చూసిన ప్రతి ఆడియన్కి నచ్చుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. ఎలివేషన్స్ గట్టిగానే ఇచ్చినట్టు బాగానే ఇచ్చామండి. ఎన్ని ఫైట్స్ ఉంటాయి సార్ ఈ సినిమాలో? 3 ఫైట్స్. 3 ఫైట్స్. సూపర్. నాకే లేవు ఫైట్. మీకే ఫైట్ సార్? కేజీఎఫ్ రేంజ్ లో ఫైట్లు ప్లాన్ చేద్దామా కొంచెం చెప్పండి. సింపుల్ గా ఏంటండి అది? ఓకే డన్. సో మీరు చెప్పండి, వెండితెరలో బాగా అంటే లైక్ మమ్మల్ని సినిమాలో లోటే అని ఉందంటే హీరోయిన్ పెట్టి నాకు కూడా ఎవరైనా అమ్మాయిని పెడితే బాగుంది అనిపించింది అండి. నెక్స్ట్ టైం హీరో అంటే హీరోగా రావాలని ఉంది. మనకి అంత సీన్ లేదు కానీ ఏదో ఉన్న ఓ ట్రాక్ వేసుకుంటే బాగుంటది కదా. లవ్ ట్రాక్ ఉండేదేమో, మీరేం మాట్లాడుతున్నారు? లవ్ ట్రాక్ అంతే సార్. ఆయన ఏదో పాపం బాధపడుతున్నారు, ఏదో లవ్ ట్రాక్ అంటే నాకు రొమాంటిక్ సాంగ్ అప్పుడు కూడా నాకు ఒక అమ్మాయిని నేను చేసుకునేవాడు కదా అంటాడు. వీడైతే ఇంకా పెళ్లి కాలేదని ఇది చేస్తున్నాడు, అవతల అంటే ఇప్పుడు తెలియాలి మీకు ఇంకా పెళ్లి కాలేదని, ఇంకా పెళ్లి కాలేదని తెలియదు. అదే ఇంటెన్షన్ చెప్పేసాను నేను. ఓకే డన్. సో ఈ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు జనాలు థియేటర్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే లైక్ ఏ విషయాన్ని ఎక్కువగా నోటీస్ చేస్తారు, దేంతో ఏ ఫీల్తో బయటకు వస్తారు? ఫీల్ అయితే సెంటిమెంట్ అయితే బయటకు వస్తారండి. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ అయితే వాళ్ళ మైండ్లో అలా ఉండిపోద్దండి, నో డౌట్. సూపర్. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ బిగినింగ్ నుంచి బిగినింగ్ నుంచి ఫస్ట్ హాఫ్
ఫస్ట్ ఆఫ్ అంతా స్టోరీ మీరు తెలిసేదేగా అదే అదే ఒక అమ్మాయి కోసం కుర్రోళ్ళు ఎలా వెనకాల పడతారు గోళ్ళు ఎక్కి ఇవన్నీ చేస్తారు అలా ఉంటది కొంచెం మాకు దగ్గరగా ఉంటది తెలిసిందే అంటే మాలాంటి కుర్రోళ్ళు సేమ్ ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో సేమ్ ఎలా అయితే ఒక లవ్ స్టోరీ జరుగుతుందో అమ్మాయి అబ్బాయి మధ్యలో సేమ్ అలాగే వెరీ న్యాచురల్ వెరీ న్యాచురల్. ఇప్పుడు ఒక అమ్మాయి షాప్ దగ్గర వెళ్ళుకుంటుంది అనుకో ఈ పనిలో ఏదో ఒకటి కొనాలని చెప్పి వెళ్తారు కదా అలాంటి సీన్లన్నీ ఉంటాయి అనమాట అమ్మాయి కోసం. న్యాచురల్ గా మీరు ఉయ్యాల జంపాల చూసినప్పుడు అదే ఫీల్ కలిగింది మనకి యాజ్ అన్ ఆడియన్స్. నేను కూడా చెప్తున్నా సేమ్ అలానే ఉంటుంది. ఓకే. కానీ సెకండ్ హాఫ్ లో నాగినేడి గారికి హీరో మధ్య వచ్చి సెంటిమెంట్ ఉంటుంది, హార్ట్ టచింగ్ ఉంటుంది, ఓకే. బాగుంటుంది. మీరు ప్రేర్ చేస్తున్నారా అండి పంపిస్తే? నేనేం అవ్వట్లేదు. గ్యాప్ తీసుకున్నారు కదా ఫీల్ అవుతున్నారు. అంటే కొంచెం ఎమోషనల్ టచ్ ఇద్దామని చెప్పి వేసుకోండి మీది ప్రోమోలో. చూసే ఇవ్వాలి చూడకండి. మీరు చేయట్లేదు ఎలా. ఓకే డన్. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ ఎవరు? ఆబ్వియస్లీ పూరి జగన్నాథ్ గారు. చాలా మంది. ఎందుకు ఇష్టమండి అంతే. ఎందుకు అంటే యూనిక్నెస్ ఏదైనా ఉంటుంది కదా. బద్రి అండి. బద్రి ఒక కొత్త డైరెక్షన్ ఫస్ట్ మూవీ చేసి అంత కమర్షియల్ హిట్ కొట్టడం అనేది, దట్టు ఆ బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేయడం అనేది ఇప్పటికీ ఇదేగా. ఎక్కడికి వెళ్ళినా అభిమాన పవన్ కళ్యాణ్ గారు అభిమాన ఆబ్వియస్లీ మెగా మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరు ఇక్కడ ఉన్నట్టున్నారు. మీరు కూడా అదేదో కొంచెం ప్రౌడ్లీ చెప్పండి. డిఓపి, హీరో, డైరెక్టర్, టీమ్ టోటల్ గా, ఈవెన్ రోషన్. సో మరి దీనికి రాజు గారు అమ్మాయి నాయుడు గారు అబ్బాయి పెట్టుకునే బదులు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పెట్టచ్చు కదండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఆణిముత్యం అనేది ఒకటి ఉండదు, ఇక్కడ 2 ఆణిముత్యాలు ఉండాలి. అందుకని చెప్పి అక్కడ ఇక్కడ అబ్బాయి ఒక ఆణిముత్యం, తర్వాత మళ్ళీ ఇది ఆణిముత్యం అవ్వాలని చెప్పి డిఫరెంట్. నాకు తెలియదు కదా నేను ఏ క్వశ్చన్ అడిగినా మీ ఇద్దరు కొంచెమైనా ఆలోచిస్తున్నారు. ఆయన అసలు ఆలోచించారా, ఫిక్స్ అయ్యారా ఏ క్వశ్చన్ అడిగినా ఈ ఆన్సర్ చెప్దాము అని? అలా వచ్చేస్తూ ఉంటాయి. మేమంటే ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాం, ఇది వాళ్ళకి అలవాటే కెమెరాలు. వాళ్ళు అసలు కెమెరాలతోనే ఉంటారు. ఓకే డన్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యానేనా? కొంచెం కాదు, నాకు డౌట్, ఈయనకి ఏమైనా పేమెంట్ తక్కువ ఇచ్చారా? మాటలు చాలా పొదుపుగా వాడుతున్నారు. ఫ్యాన్ కదండి గ్లాస్. నాకు సంబంధం లేదు, నేను ఏం అడగలేదు. దుర్మార్గులు అసలు. మీరు ఇరుక్కున్నది కాకుండా నన్ను ఎందుకు ఇరికిస్తారు మధ్యలో? కాదా? ఓకే డన్. సో యాజ్ ఎ డైరెక్టర్ గా ఫ్యాన్స్ గా చెప్తున్నాను, ఆయన సినిమాలో ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ఆయన చేసిన ఎన్నో సినిమాలు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంటాయి. యాజ్ అన్ డైరెక్టర్గా మీకు ఒక అవకాశం వస్తే ఆయన చేసిన ఏ సినిమాలను రీమేక్ చేస్తారా? లైక్ సీక్వెల్, బద్రి అసలు ఓకే ఆయననే పెట్టి చేస్తారా లేకపోతే ఆయన ఏదైనా హీరో? అబ్బాయి అకీరన్. ఓహో, మొత్తం ఆన్సర్ రెడీ ఉన్నారు. మీరు చెప్పండి. ఆయన చేయకపోయినానండి, ఆయన సినిమాలో ఏ క్యారెక్టర్ ని రీక్రియేట్ చేయాలనుకుంటారు మీ నెక్స్ట్ మూవీలో? ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిదండి. ఆఫ్ కోర్స్. బద్రి సినిమాలో మల్లికార్జున గారి క్యారెక్టర్ ఉంటుంది. అది మీరా? ఆయన కిందకి దిగాక మిమ్మల్ని మామూలుగా కొట్టారు చెప్తున్నా. తొలి ప్రేమ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే సూపర్. మీ ఇద్దరు సెట్ చేసుకున్నారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ చేస్తారు? ఆయన సినిమాలో ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆయనకి హీరో క్యారెక్టర్ కావచ్చు ఆర్ ఎల్స్ సినిమా స్టోరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్. పవన్ కళ్యాణ్ గారు లాంటి క్యారెక్టర్లు మనం చేసే అంత స్థాయి కాదు కాబట్టి ఏదన్నా చిన్న క్యారెక్టర్ వస్తే చేసేద్దాం. అదే చెప్పండి క్యారెక్టర్. ఆయన టీ అందించిందని చేసేద్దాం. ఆయన టీ అందించిందని చేస్తారు. ఎందుకు మీరు టీ మీద పడ్డారు చెప్పండి? ఇప్పుడు అంత ఇష్టమా? అంత ఇష్టమా? ఇది ఫ్లో వచ్చింది, ఈ గ్లాస్ అనేది వచ్చింది, నాకు సంబంధం లేదు. ఫ్లోలో వస్తాయి, బాగా ఫ్లోలో ఉన్నారు అర్థమవుతుంది. ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక ఎవరి ఫ్లో ఎక్కడ ఉంటుందో బాగా అర్థమవుతుంది. ఓకే. సో ఎస్, ఈ సినిమా చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అందరూ చెప్పింది అయితే చిన్న సినిమాలో చేయలేదు, బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది బెస్ట్ కాంప్లిమెంట్? ఒక 3 నేమ్స్ మెన్షన్ చేయండి. ఇండస్ట్రీ నుంచే కదా, నేనేం తిట్టమంటలేదు కొట్టమంటలేదు. ట్రైలర్ చూసారా? వచ్చిన గెస్ట్ ఆల్మోస్ట్ వీరశంకర్, డైరెక్టర్ వీరశంకర్ గారు కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. వీరుపోట్ల గారు కూడా
ఆయన ఆ రోజు రాలేకపోయారు. ఈవెన్ ఆయన share సి కళ్యాణ్ చేయగలిగారు. గారు కూడా చాలా మంచి సి కళ్యాణ్ కాంప్లిమెంట్స్ గారు. ఇచ్చారు. ఓకే. సో మీరు జబర్దస్త్ సెట్కి తీసుకెళ్తారా వీళ్ళని? అయిపోయింది కదండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదండి, అంటే ప్రమోషన్స్ లో భాగంగా తీసుకెళ్తారా? అంటే అది షూటింగ్ అయిపోయింది, అది ఓకే. 9వ తారీఖు మరి రిలీజ్. ఓ తీసుకెళ్లారు ఆల్రెడీ? అంటే టైం కుదరలేదు. ఓహో, అంటే తీసుకెళ్లారా? అంటే 28న ఎప్పుడో తెలిసింది కదా మనకి అనౌన్స్మెంట్ సడన్గా చేసేసరికి. అంతకుముందే జబర్దస్త్ షూట్ అంటే ఒక 20 రోజుల ముందన్నా చేస్తారు, మరి అప్పటి నుంచి మనం ఫాలోఅప్ చేసుకోవాలి. అక్కడ అయిపోయింది, మరి డేట్ ఏమో 9వ తారీఖుని. మనకి 10 రోజుల గ్యాప్లో సో షూట్ ఇప్పుడు ఉండదు కదా. అవ్వట్లేదని ఇంకా లైట్ తీసుకున్నాను. ఓకే. బిఫోర్ నుంచి ప్లానింగ్ చేసుకుని ఉంటే వర్కౌట్ అయ్యేది. మీరు చేస్తున్నారు కదా ప్రమోషన్, మాకు చాలు, ఇంకేం అవసరం. నిజంగా చెప్తున్నా, ఫోన్ పే బ్యాచ్ అనుకుంటారు ఎందుకు అసలు బాబీ గారు, మీరు మామూలుగా కాదు ప్రతిసారి. సార్ అంటే లైక్ ఈ షూటింగ్స్ ఇవి ఏమైనా ఉన్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? ఈ 9ని రిలీజ్ కదండి. 8వ తారీఖున భీమా రిలీజ్ అవుతుంది గోపిచంద్ గారిది. అది పర్లేదు ఓ సార్. గోపిచంద్ గారితోనే ఒక 3-4 సీన్లు మంచి పడ్డాయి. అది తర్వాత నెక్స్ట్ శశివదన ఒక మూవీ, శశివదని. ఓకే, ఇంకా సూపర్. ఎన్ని వస్తున్నాయి వరుసగా. రిలీజ్ అవుతుంది, మనది కూడా రిలీజ్ అవుతుంది. ఇది కాంట్రవర్సీ క్వశ్చన్. ఫస్ట్ ఏ మూవీకి వెళ్తావు? ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి అదే దానికి వెళ్తాను. 8th రిలీజ్ అయింది అనుకో, మందే భీమా కూడా. ఏ మూవీకి వెళ్తావు? టికెట్లు ఫస్ట్ ఏదో వస్తే చూద్దాం. అది అది తెలివితేటలు వాడండి. లేదు, మన సినిమాకి వెళ్తా. కాదండి బాబీ గారు, ప్రీమియర్స్ ఎలాగో మనం వేస్తాం కదా, ఫస్ట్ ప్రీమియర్స్ చూస్తావు, తర్వాత రోజు భీమాకి వెళ్తామని చెప్పండి. లేదులేండి, మా సినిమా రాజుగారు అమ్మాయి దీనికి వెళ్తాను కదా. గోపిచంద్ దీనికే గారు. కదా వెళ్తారు? గోపిచంద్ గారికి ఆల్రెడీ చెప్తాను, ఫస్ట్ ఆ మూవీ చూసి వస్తానని చెప్తాను అనమాట. ఆయన పక్కాగా దీనికే కదా వెళ్తారు. గోపిచంద్ గారు వింటున్నారు కదా, ఈయన భీమాకి రారంట, సినిమా మళ్ళీ మీరు అలా చెప్తారండి మీరు. జస్ట్ ఫర్ కిడింగ్. బట్ ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. సో సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా తొందరగా రావాలని, మీరు అనుకుంటున్న బద్రీ 2 తొందరగా తీయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. ఫైనలీ మీ మాటల్లో సింగిల్ వర్డ్స్ కాకుండా మీ స్టైల్స్లో, క్యారెక్టర్స్లో దూరిపోయి సినిమా గురించి చెప్పండి. అందరూ March 9th థియేటర్కి వెళ్ళి మా మూవీ చూడండి. అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుందని మీరు కూడా ఇది చేస్తారు. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ ఎంకరేజ్. చెప్పండి. ప్లీజ్ డూ వాచ్ ఆన్ March 9th. రాజు గారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పాష్గా అయితే వాళ్ళు ఎందుకు చూస్తారు? మీ ఆశలోకి రండి, చెప్పండి. March 9th థియేటర్లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ అవుతుంది. మీరు చెప్పండి. అడిగారు అబ్బాయి, నువ్వు చెప్పు. అయిపోయింది, మీరు చెప్పండి. చెప్పండి. ట్రైన్ టైం చెప్పాలి, అయిపోతుంది, వాళ్ళు చెప్పారు కదండి. చెప్పండి మీరు కూడా. మార్చి 9వ తారీఖుని రాజుగారి అమ్మాయి, నాయుడుగారి అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది. పిల్లలు, పెద్దలు, వాళ్ళ నాన్నమ్మలు, తాతయ్యలు అందరూ కూడా వెళ్ళి చూడండి. మీరు అందరూ చూసే సినిమా మిస్ అవ్వకండి. సో అది సంగతి అనమాట. మా రాజుగారి అమ్మాయి అండ్ అలాగే నాయుడు గారు అబ్బాయి March 9th మన ముందుకు వచ్చేస్తున్నారు కాబట్టి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బై బై, సైనింగ్ ఆఫ్.